పలాస్ ఎంత పని చేసావురా? ఏం చేసిందిరా మా స్మృతి మందన? నిన్ను లవ్ చేయడం ఆరా నేరం? నిన్ను లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటా అన్నావు నేరమా? వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ తెప్పించావు కదరా. కేవలం ఎవరి వల్ల? అది నీ వల్లే. ఇది ఇప్పుడు ఈ ప్రపంచమే జీర్ణించలేకపోతుంది. ముసలోళ్ళు బిర్యానీ తిన్నా కూడా జీర్ణించుకుంటారు, కానీ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. యూత్ ఏమైపోవాలి? ఏందిరా నువ్వు చేస్తుంది పలాస్? ఎక్కడికి వెళ్ళిపోయావు? కాదు, ఇంత మంచి అమ్మాయితో లవ్లో ఉండి ఇంకొక అమ్మాయితో సంబంధం పెట్టుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది నీకు? చూడు, ఇప్పుడు వాళ్ళ నాన్న హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. నువ్వేమో నాకు కూడా బాగాలేదు, ఊపిరి అందట్లేదు, అది అందట్లేదు అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయ్యావు. కానీ అదంతా ఫేక్ న్యూస్ అని నాకు తెలుసు, మీడియాకు తెలుసు, అందరికి తెలుసు. ఎక్కడికి పారిపోయావు? తొందరగా వచ్చి స్మృతి మందనకు ఏదో ఒకటి చెప్పు. అసలు ఈ మోసం ఎందుకు జరిగింది? కేవలం ఎవరి వల్ల? దేనికి చేసావు? ఒక అమ్మాయి కోసం చేసింది ఇదంతా. స్టాప్ చేయవు. ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రా తను. ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ తెలుస్తుందా నీకు? ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ తన గేమ్ ఎంత బాగా ఆడుతూ మన వరల్డ్ కప్లో కూడా మనం అందరం చూసాం. అలాంటి ఆమెను మోసం చేయాలని అనిపించిందంటే నీదేం గుండెరా? నీ గుండె 10 తరాలను బతికిద్ది. ఎందుకంటే అలాంటి గుండెలో బతుకుతున్నాయి కాబట్టి ఈ రోజుల్లో. కానీ నువ్వు చేసింది మున్నాటికి ముప్పాటికి ఏనాటికైనా తప్పే. సో ఇంక నిన్నేమనాలు కూడా అర్థం కావట్లేదు. కానీ అమ్మాయితో చేసిన చాటింగ్లు ఈ మామూలు చాటింగ్లు కాదు. నీతో పిల్లల్ని అంటాను, నేను కన్నా పిల్లలు నీకు కూడా ఇస్తాను, అమ్మాయి దానికి లెట్స్ గో అనడం, ఏయో పిచ్చి పిచ్చి చాటింగ్లు అన్నీ చేశారు. సో ఇదైతే కరెక్ట్ కాదు పలాస్. ఎక్కడికి వెళ్ళావు, మరి ఏం చేస్తున్నావు? స్మృతి మందన కూడా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లని డిలీట్ అయితే చేసేసింది. పలాస్ ముచ్చులు కూడా అన్నీ డిలీట్ చేసేసాడు. జిమ్మిమా కూడా అందరూ, ఇంకా ఎవరైతే స్మృతి మందనకి సపోర్ట్ చేద్దామని హల్దీ ఫంక్షన్ కానీ అన్ని వీడియోస్ పెళ్లి టైంలో తీసుకున్నారో ఆ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక్క వీడియో కూడా లేదు సోషల్ మీడియాలో. ఓన్లీ ఒక్క వీడియో ఉందంటే అది ఏదైనా సరే వీళ్ళ బ్రేకప్ విషయమే. మరి ఇదే క్లారిటీ కన్ఫర్మ్ కూడా అయిపోయింది. ఇంకేం లేదు, అయిపోయింది. ఇంకెంతటితో మన స్మృతి మందన మనకి చిక్కేసింది అనేటట్టే అయిపోయింది. ఎందుకంటే ఇదందరూ మీ నజర్ ఇస్ అ లైఫ్ అన్నట్టు దిష్టి పెట్టారు బాగా వాళ్ళకి, అందువల్ల అయిపోయింది. అది కాక ఆయన వ్యక్తిగత సంబంధం వల్ల కూడా అయిపోయిందిలే, అదొక వేరే వ్యవహారం. ఓకే, బాయ్.